డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుండి ఏఐ ఫండమెంటల్స్ అనే పేపర్ నుండి నేను యూనిట్ 3లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ బయాస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ఏఐ సిస్టమ్స్. యాక్చువల్గా ఆ, ఈ ఈ థర్డ్ యూనిట్ లో వాడు ఇచ్చిన టాపిక్ ఏంటంటే బయాస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ఏఐ సిస్టమ్స్. అంటే బయాస్ అంటే ఆ, పక్షపాతంగా ఉండడం, అంటే ఒక స్పెసిఫిక్ సెక్టార్ కి మేలు చేసే రకంగా పక్షపాతంతో ఉండడాన్ని బయాస్ అంటారు. అంటే ఫెయిర్నెస్ అంటే అన్ని సెక్టార్లు లేదా అన్ని డేటా గ్రూప్స్ ని ఒకేలా చూడడాన్ని, సమన్యాయం పాటించడాన్ని ఫెయిర్నెస్ అంటారు. ఇక్కడ బయాస్ అండ్ ఫెయిర్నెస్ అంటే బయాస్ అంటే ఒక స్పెసిఫిక్ సెక్టార్ కి ఫేవర్ అయ్యే విధంగా ఉండడాన్ని ఫెయిర్నెస్ అంటారు. పక్షపాతంతో ఉండడాన్ని బయాస్ అంటారు. ఫెయిర్నెస్ అంటే అన్నిటిని సమానంగా చూడడం, సమన్యాయం అన్నమాట. సో దీంట్లో ఎథిక్స్ ఇన్ ఏఐ, బయాస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ఏఐ, ట్రాన్స్పరెన్సీ ఇన్ ఏఐ, అకౌంటబిలిటీ, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, ఈ టాపిక్స్ ఉన్నాయి. నేను ఈ టాపిక్స్ అన్ని ఇంక్లూడ్ చేసి ఒకే ఆన్సర్ ని ప్రిపేర్ చేశాను. అంటే మీకు ఇక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆ, మీరు ఇక్కడ ఏదైతే ఆన్సర్ ఉందో దీన్ని మీరు ఆన్సర్ చేసుకోవచ్చు ఏ క్వశ్చన్ కైనా. అంటే యాక్చువల్ గా మీకు పేపర్ లో యూనిట్ 1 లో ఉన్న క్వశ్చన్స్ నైన్త్ ఏలో కానీ బిలో కానీ ఉంటాయి. నైన్త్ క్వశ్చన్ ఏ ఆర్ బిలో యూనిట్ 1 నుండి క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 10th ఏ ఆర్ బిలో యూనిట్ 2 నుండి క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 11th ఏ గాని బి గాని యూనిట్ 3 నుండి క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఈ యూనిట్ 3 నుండి క్వశ్చన్ మీకు 11th ఏ గాని బి గాని ఉంటాయి. సో నేను ఇక్కడ ఈ యూనిట్ 3 నుండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని ప్రిపేర్ చేయకుండా ఇక్కడున్న టాపిక్స్ అన్ని ఇంక్లూడ్ చేసి ఒకే ఆన్సర్ ని ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరు ఈ ఆన్సర్ ని మీరు అక్కడ ఆన్సర్ చేసుకోవచ్చు, 11th ఏ గాని బి గాని. సో చూద్దాం ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ బయాస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ఏఐ సిస్టమ్స్. Ethics in AI, bias and fairness in AI, transparency in AI systems, accountability, security, and privacy. సో ఈ టాపిక్స్ ఉన్నాయి. సో చూడండి ఇక్కడ ఏఐ ఇస్ పవర్ఫుల్ బట్ కెన్ బి బయాస్డ్, అన్ఫేర్ ఆర్ అన్సేఫ్ ఇఫ్ నాట్ కేర్ఫుల్లీ డెవలప్డ్ అండ్ డిప్లాయిడ్. ఏఐ అనేది చాలా శక్తివంతమైంది, ఏఐ అనేది చాలా పవర్ఫుల్. కానీ మీరు కేర్ఫుల్ గా దాన్ని డెవలప్ చేయకపోయినా, సరిగా దాన్ని డిప్లాయ్ చేయకపోయినా, ఇట్ కెన్ బి బయాస్డ్, అన్ఫేర్ ఆర్ అన్సేఫ్. అది బయాస్డ్ అంటే ఒక పక్షపాతంతో పనిచేసే విధంగా ఉండడం, అంటే ఒక స్పెసిఫిక్ క్యాడర్ కి సపోర్ట్ చేసేలాగా ఉండడం. అన్ఫేర్, సమన్యాయం లేకుండా ఉండడం. సో అసమానత్వం అంటారు. ఓకే. అన్సేఫ్ అంటే సేఫ్ కాదు, అంటే ప్రమాదకరంగా మారుతుంది. ఎప్పుడు ఏఐ అనేది పవర్ఫుల్లే కానీ మీరు సరిగా డెవలప్ చేయకపోయినా, సరిగా డిప్లాయ్ చేయకపోయినా. డిప్లాయ్ అంటే వినియోగంలోకి తీసుకురావడం, డిప్లాయ్ అంటే డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఆ, వినియోగంలోకి తీసుకురావడం, అంటే ప్రవేశపెట్టడం, వర్కింగ్ లోకి తీసుకురావడాన్ని డిప్లాయ్మెంట్ అంటారు. సో ఏఐ ఇస్ పవర్ఫుల్ బట్ కెన్ బి బయాస్డ్, అన్ఫేర్ ఆర్ అన్సేఫ్ ఎప్పుడు ఇఫ్ నాట్ కేర్ఫుల్లీ డెవలప్డ్ ఆర్ డిప్లాయిడ్. బై ఫోకసింగ్ ఆన్ ఎథిక్స్, ఫెయిర్నెస్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, సెక్యూరిటీ, ప్రైవసీ, robustness and sustainability, AI systems can be safe, trustworthy and beneficial to society. ఒకవేళ మీరు కనుక ఎథిక్స్ మీద అంటే నైతికత మీద, ఫెయిర్నెస్ సమన్యాయం మీద, ట్రాన్స్పరెన్సీ పారదర్శకత మీద, అంటే ఎటువంటి దాపరికం లేకుండా ఉండడాన్ని పారదర్శకత అంటారు లేదా ట్రాన్స్పరెన్సీ అంటారు. అకౌంటబిలిటీ జవాబుదారీతనం, సెక్యూరిటీ భద్రత, ప్రైవసీ గోప్యత, రొబస్ట్నెస్ పటిష్టంగా ఉండడం, అండ్ సస్టైనబిలిటీ స్థిరత్వంతో ఉండడం. వీటి మీద కనుక మీరు ఫోకస్ చేస్తే ఏఐ సిస్టమ్స్ అనేవి చాలా సేఫ్ గా ఉంటాయి, నమ్మి నమ్మికతనం నమ్మదగిన విధంగా ఉంటాయి, అండ్ సొసైటీకి మేలు చేసే విధంగా ఉంటాయి. నెక్స్ట్, రెస్పాన్సిబుల్ ఏఐ ఎన్ష్యూర్స్ టెక్నాలజీ సర్వ్స్ ఎవరి వన్ వైల్ ప్రొటెక్టింగ్ హ్యూమన్ రైట్స్, ద ఎన్విరాన్మెంట్ అండ్ లాంగ్ టర్మ్ సొసైటల్ ఇంట్రెస్ట్స్. ఎవరైతే హ్యూమన్ రైట్స్ ని కాపాడుతూ ఉంటారో, ఎన్విరాన్మెంట్ కి ఆమ్, సమాజానికి సంబంధించి వాళ్ళు సేవ చేయాలని అనుకుంటూ ఉంటారు, అలా మంచి కోరే వారికి ఈ రెస్పాన్సిబుల్ ఏఐ అనేది, ఈ టెక్నాలజీ అనేది వాళ్ళకి సపోర్ట్ సర్వీస్ చేస్తూ ఉంటుంది ప్రాపర్ గా. నెక్స్ట్, bias and fairness in AI systems. So artificial intelligence is widely used in healthcare, banking, hiring, and law enforcement. Artificial intelligence is widely used in
హెల్త్ కేర్ లోను, బ్యాంకింగ్ లోను, హైరింగ్ అంటే ఎంప్లాయీస్ ని నియమించుకునే సెక్టర్, ఎంప్లాయీస్ ని నియమించుకోవడంలోను, అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ లోను ఇది ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. వైల్ ఏఐ కెన్ మేక్ టాస్క్స్ faster and smarter, it can also be biased, unfair or unreliable. ఇక్కడ ఏఐ అనేది చాలా వేగవంతంగా స్మార్ట్ గా పనిచేస్తున్నప్పటికీ కొన్నిసార్లు ఇట్ కెన్ ఆల్సో బి బయాస్డ్, అంటే ఒక స్పెసిఫిక్ వర్గానికి ఫేవర్ అయ్యే విధంగా ఉండడం, అన్ఫేర్ సమానత్వం పాటించకపోవడం, అన్రిలయబుల్. అన్రిలయబుల్ అంటే ఇక్కడ మీకు న్- నమ్మకం లేకపోయి నమ్మకం న్- నమ్మకం కాకుండా ఉండడం అన్నమాట. అంటే నమ్మదగిన విధంగా లేకపోవడం అన్నమాట, నమ్మదగిన విధంగా లేకపోవడం అలా కూడా ఉండొచ్చు అన్నమాట. అంటే ఫాస్టర్ అండ్ స్మార్టర్ గా ఉన్నప్పటికీ, ఆ ఫాస్టర్ అండ్ స్మార్టర్ తో టాస్క్ పెర్ఫామ్ చేస్తున్నప్పటికీ ఇట్ కెన్ ఆల్సో బి బయాస్డ్, అన్ఫేర్ ఆర్ అన్రిలయబుల్ గా కూడా ఉండొచ్చు. అండర్స్టాండింగ్ దీస్ ఇష్యూస్ ఇస్ ఇంపార్టెంట్ టు మేక్ ఏఐ సేఫ్, ట్రస్ట్ వర్తి అండ్ సస్టైనబుల్. ఒక సేఫ్ అంటే ట్రస్ట్ వర్తి అండ్ స్థిరత్వం గల ఏఐని డెవలప్ చేయాలి అంటే ఈ విషయాల మీద మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. నెక్స్ట్, బయాస్ అక్కర్స్ వెన్ ఏఐ ఫేవర్స్ సమ్ పీపుల్ ఓవర్ అదర్స్. బయాస్ ఎప్పుడు బయాస్ అనేది um, ఎప్పుడు ఉంటుందంటే ఏఐ ఫేవర్స్ సమ్ పీపుల్ ఓవర్ అదర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏ రిక్రూట్మెంట్ ఏఐ ట్రైన్డ్ మోస్ట్లీ ఆన్ మేల్ ఎంప్లాయీస్ మైట్ రిజెక్ట్ క్వాలిఫైడ్ ఫీమేల్ అప్లికెంట్స్. అక్కడ మనకి ఒక రిక్రూట్మెంట్ జరుగుతుంది, అక్కడ మేల్ పర్సన్స్ ఉన్నారు అండ్ ఫీమేల్ అప్లికెంట్స్ కూడా ఉన్నారు. మేల్ అప్లికెంట్స్ అండ్ క్వాలిఫైడ్ ఫీమేల్ అప్లికెంట్స్ ఇద్దరు ఉన్నారు. బట్ ఇక్కడ బయాస్ అంటే అది మేబీ అది మేల్ ఎంప్లాయీస్ కి ఏమైనా సపోర్ట్ చేసే విధంగా ఉంది అంటే అక్కడ బయాస్ అనేది ఉన్నట్లు మాట. And fair AI ensures decisions are based on skills, qualifications, or facts, not unfair assumptions. ఈ ఫెయిర్ ఏఐ అనేది వాళ్ళ యొక్క స్కిల్స్, క్వాలిఫికేషన్స్, ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకుని అందరినీ సమానంగా చూడడం. అంటే అటు మేల్ ఎంప్లాయీస్ అయితే మేల్ ఎంప్లాయీస్, ఇటు ఫిమేల్ అయితే ఫిమేల్ ని ఒక సమానత్వంతో చూడడాన్ని ఫెయిర్నెస్ అంటారు. ఇక్కడ ఫెయిర్ ఏఐ. బయాస్ అంటే ఏదో ఒక వర్గాన్ని సపోర్ట్ చేయడం. సో ఇది బయాస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ఏఐ సిస్టమ్స్ లో ఉంటుంది. నెక్స్ట్, డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఏఐ మోడల్స్. డెవలప్మెంట్ అంటే దాన్ని డెవలప్ చేయడం అంటే అభివృద్ధి చేయడం, అండ్ డిప్లాయ్మెంట్ అంటే వినియోగంలోకి తీసుకురావడం. డెవలప్ చేసిన తర్వాత దాన్ని వర్కింగ్ కండిషన్ లోకి తీసుకురావడాన్ని డిప్లాయ్మెంట్ అంటారు. డెవలప్మెంట్ అంటే డెవలప్ చేయడం, అభివృద్ధి చేయడం, దాన్ని వినియోగంలోకి తీసుకురావడాన్ని డిప్లాయ్మెంట్ అంటారు. సో సెకండ్ టాపిక్ ఏంటంటే డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఏఐ మోడల్స్. ఏఐ ఇస్ డెవలప్డ్ బై కలెక్టింగ్ డేటా, ట్రైనింగ్ మోడల్స్ అండ్ టెస్టింగ్ దెమ్. ఏఐ ఇస్ డెవలప్డ్ బై, ఏ విధంగా ఏఐ అనేది డెవలప్ అవుతుంది? కలెక్టింగ్ డేటా, ట్రైనింగ్ మోడల్స్ అండ్ టెస్టింగ్ దెమ్. డేటాను కలెక్ట్ చేసి అక్కడ ట్రైన్ చేసి అంటే టెస్ట్ చేస్తారు. దీని ద్వారా ఏఐని డెవలప్ చేస్తారు. డిప్లాయ్మెంట్ మీన్స్ యూజింగ్ దీస్ మోడల్స్ ఇన్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్. డిప్లాయ్మెంట్ అంటే డెవలప్ చేసిన ఏఐని వినియోగంలోకి తీసుకురావడం అన్నమాట. Deployment means using these models in real world applications. For example, a healthcare AI may be trained on patients' data to detect early signs of cancer. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? హెల్త్ కేర్ కి సంబంధించిన ఒక ఏఐ అనే మోడల్ క్యాన్సర్ యొక్క ఎర్లీ సైన్స్ ని డిటెక్ట్ చేయడానికి ఒక పేషెంట్స్ డేటా నుండి ఎర్లీ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ యొక్క ప్రాథమిక లక్షణాలను గుర్తించడానికి ఇక్కడ ఒక ఏఐ అనేది డెవలప్ చేశారు. అండ్ దెన్ డిప్లాయిడ్ ఇన్ హాస్పిటల్స్ టు అసిస్ట్ డాక్టర్స్. సో ఆ సాఫ్ట్వేర్ ని హాస్పిటల్స్ లో డిప్లాయ్ చేస్తారు. అది డాక్టర్స్ కి హెల్ప్ చేయడానికి, డాక్టర్స్ కి సపోర్ట్ చేయడానికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఏ హెల్త్ కేర్ ఏఐ మే బి ట్రైన్డ్ ఆన్ పేషెంట్ డేటా టు డిటెక్ట్ ఎర్లీ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అండ్ దెన్ డిప్లాయిడ్ ఇన్ హాస్పిటల్స్ టు అసిస్ట్ డాక్టర్స్. డాక్టర్స్ అంటే డాక్టర్స్ కి సపోర్ట్ చేయడానికి. కేర్ఫుల్ డిప్లాయ్మెంట్, కేర్ఫుల్ డెవలప్మెంట్ ఎన్ష్యూర్స్ యాక్యురసీ. యాక్యురసీ అంటే ఎటువంటి తప్పులు పొరపాట్లు లేకుండా ఉండడాన్ని యాక్యురసీ అంటారు. అంటే ఖచ్చితత్వం అన్నమాట. యాక్యురసీ అనే పదానికి అర్థం ఏంటి? ఖచ్చితత్వం. కేర్ఫుల్ డిప్లాయ్మెంట్ ఎన్ష్యూర్స్ యాక్యురసీ అండ్ రెస్పాన్సిబుల్ డిప్లాయ్మెంట్. కేర్ఫుల్ డెవలప్మెంట్ ఎన్ష్యూర్స్ యాక్యురసీ అండ్ రెస్పాన్సిబుల్ డిప్లాయ్మెంట్ ఎన్ష్యూర్స్ సేఫ్టీ అండ్ ఫెయిర్నెస్.
నెక్స్ట్, ethics in AI. Ethics ensures AI systems do the right thing. For instance, self-driving cars must prioritize human safety over speed. Ethical AI prevents harm. Ethical AI prevents harm and ensures technology benefits society. ఎథిక్స్ అంటే నైతిక విలువలతో ఉండడం, నైతికత. ఎథిక్స్ ఎన్ష్యూస్ ఏఐ సిస్టమ్స్ డు ద రైట్ థింగ్. ఏఐ అనేది ఈ ఏఐ సిస్టమ్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటే గుడ్ థింగ్స్, కరెక్ట్ థింగ్స్, చేయాల్సిన పనుల్ని మంచిగా చేసేలాగా ఇది సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ మస్ట్ ప్రయారిటైజ్ హ్యూమన్ సేఫ్టీ ఓవర్ స్పీడ్. ఇక్కడ ఉదాహరణకి, ఇక్కడ ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఉంది, అంటే ఇక్కడ డ్రైవర్లెస్ కార్. సో అక్కడ ఏఐ టెక్నాలజీ అనేది వర్క్ చేస్తుంది. అది స్పీడ్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ హ్యూమన్ యొక్క సేఫ్టీకి ఇస్తుంది అనమాట. అది అంటే ఇక్కడ స్పీడ్ కాదు కావాల్సింది, అందులో ఉన్న ప్యాసింజర్స్ ని రక్షించే విధంగా ఉండడం, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎథికల్ ఏఐ అనేది దానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. అంటే ప్యాసింజర్స్ యొక్క ప్రాణాలకి ఇంపార్టెన్స్ ఇస్తుంది, స్పీడ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వదు అక్కడ. ఎథికల్ ఏఐ ప్రివెంట్స్ హార్మ్ అండ్ ఎన్ష్యూర్స్ టెక్నాలజీ బెనిఫిట్స్ సొసైటీ. ఇక్కడ ప్రమాదాలను తగ్గిస్తుంది అండ్ సొసైటీకి మేలు చేసే విధంగా ఎథికల్ ఏఐ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్, ట్రాన్స్పరెన్సీ ఇన్ ఏఐ సిస్టమ్స్. ట్రాన్స్పరెన్సీ మేక్స్ ఏఐ అండర్స్టాండబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ లోన్ అప్రూవల్ ఏఐ loan approval AI should explain why a customer was rejected, such as low credit history. Transparency builds trust and helps detect mistakes or bias. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఏఐ సిస్టమ్స్. సో ట్రాన్స్పరెన్సీ అంటే చెప్పాను కదా, పారదర్శకత. అంటే దాపరికం లేని విధంగా పనిచేయడం, దాపరికం అనేది లేకుండా ఉండడాన్ని ట్రాన్స్పరెన్సీ అంటారు. ట్రాన్స్పరెన్సీ ఏఐని మేక్స్ ఏఐ అండర్స్టాండబుల్, అర్థమయ్యేలాగా చేస్తుంది. ఉదాహరణకి లోన్ తిరస్కరణ ఏఐ అంటే లోన్ అప్రూవల్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ లోన్ అప్రూవల్ ఏఐ షుడ్ ఎక్స్ప్లెయిన్ వై ఏ కస్టమర్ వాజ్ రిజెక్టెడ్. ఎందుకు కస్టమర్ ని రిజెక్ట్ చేసిందో అనేది ఈ లోన్ అప్రూవల్ ఏఐ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దేనికి? సచ్ as why a customer was rejected, such as low credit history. లో క్రెడిట్ హిస్టరీ వల్ల అక్కడ కస్టమర్ అనేవాడు రిజెక్ట్ చేయబడ్డాడు. ఇలాంటి వివరాలని అది వివరిస్తుంది. సో ట్రాన్స్పరెన్సీ బిల్డ్స్ ట్రస్ట్ అండ్ హెల్ప్స్ డిటెక్ట్ మిస్టేక్స్ ఆర్ బయాస్. ఇక్కడ పారదర్శకత అనేది నమ్మకాన్ని పెంపొందిస్తుంది మరియు తప్పిదాలు లేదా పాక్షికతను గుర్తించడంలో సహాయం చేస్తుంది. దట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ ఏఐ. ట్రాన్స్పరెన్సీ మేక్స్ ఏఐ అండర్స్టాండబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ లోన్ అప్రూవల్ ఏఐ అనేది షుడ్ ఎక్స్ప్లెయిన్ వై ఏ కస్టమర్ వాజ్ రిజెక్టెడ్. కస్టమర్ ఎందుకు రిజెక్ట్ చేయబడ్డాడు అనేది వివరించాలి. సచ్ as low credit history. ట్రాన్స్పరెన్సీ బిల్డ్స్ ట్రస్ట్ అండ్ హెల్ప్స్ డిటెక్ట్ మిస్టేక్స్ ఆర్ బయాస్. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది నమ్మకాన్ని పెంపొందిస్తుంది మరియు ఎటువంటి తప్పులు లేదా పక్షపాత బుద్ధితో పనిచేయడాన్ని గుర్తించడంలో సహాయం చేస్తుంది అనమాట. బయాస్ అంటే పక్షపాతంగా పనిచేయడం, మిస్టేక్స్ అంటే తప్పులు ఉన్నప్పుడు వాటిని గుర్తించే విధంగా సహాయపడుతుంది అనమాట. నెక్స్ట్, అకౌంటబిలిటీ. Next, accountability. Accountability means someone is responsible for AI's actions. For example, if an AI incorrectly denies a patient insurance, the company or developers must answer for it. This encourages careful design and monitoring. సో ఇక్కడ చూడండి, అకౌంటబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏఐ అప్లికేషన్ అనేది పేషెంట్ యొక్క ఇన్సూరెన్స్ విషయంలో కరెక్ట్ గా వర్క్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఆ కంపెనీ కానీ లేదా ఇది డెవలప్ చేసిన డెవలపర్స్ కానీ వాళ్ళు ఇక్కడ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాన్ని అకౌంటబిలిటీ అంటారు. దిస్ ఎంకరేజెస్ కేర్ఫుల్ డిజైన్ అండ్ మానిటరింగ్. సో ఈ విధంగా అకౌంటబిలిటీ ఉంటే అది ఏం చేస్తుంది, దానివల్ల ఉపయోగం ఏంటి? అక్కడ కేర్ఫుల్ గా డిజైన్ చేస్తారు అండ్ ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. సో ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ జరిగితే ఆ ఏఐని డెవలప్ చేసిన వాళ్ళు బాధ్యత వహించాలి లేదా ఆ కంపెనీ బాధ్యత వహించాలి.
దీన్ని అకౌంటబిలిటీ అంటారు. నెక్స్ట్ సెక్యూరిటీ. AI can be attacked. For example, hackers could manipulate traffic data to trick self-driving cars. Strong security protects the AI systems from such attacks, ensuring reliability. అంటే ఇక్కడ ఏఐ మీద కూడా ఏఐ కెన్ బి అటాక్డ్, ఏఐ మీద కూడా దాడులు జరగచ్చు. ఉదాహరణకి హ్యాకర్స్ అనేవాళ్ళు ట్రాఫిక్ డేటాను మార్చి డ్రైవర్లెస్ కార్లు అన్నప్పుడు అక్కడ మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ స్ట్రాంగ్ సెక్యూరిటీ అనేది ఇట్ ప్రొటెక్ట్స్ ఏఐ సిస్టమ్స్ ఫ్రమ్ సచ్ అటాక్స్ ఎన్ష్యూరింగ్ రిలయబిలిటీ. సో అలాంటి సైబర్ అటాక్స్ నుంచి ఈ స్ట్రాంగ్ సెక్యూరిటీ సిస్టమ్స్ అనేవి ఏఐని ప్రొటెక్ట్ చేస్తాయి. దీనివల్ల రిలయబిలిటీ అనేది ఉంటుంది, అంటే విశ్వసనీయత, నమ్మికతనం, నమ్మదగిన విధంగా ఎన్ష్యూరింగ్ రిలయబిలిటీ, అంటే రిలయబిలిటీ అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ సెక్యూరిటీ, సెక్యూరిటీ ఎక్కడి నుంచి సెక్యూరిటీ? హ్యాకర్స్ నుంచి సెక్యూరిటీ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ప్రైవసీ. ప్రైవసీ అంటే గోప్యత, అంటే మన యొక్క డేటాని అందరికీ అవైలబుల్ గా ఉంచకుండా ఉంచడం. మన యొక్క డేటాని అందరికీ అందుబాటులో లేకుండా చేయడాన్ని ప్రైవసీ అంటారు. ఏఐ యూజెస్ పర్సనల్ డేటా లైక్ మెడికల్ రికార్డ్స్ ఆర్ ఆన్లైన్ యాక్టివిటీ. For example, health apps recommend treatments based on patients' data. Privacy safeguards such as encryption ensure sensitive information is not misused. ప్రైవసీ గోప్యత అంటే ఏఐ యూజెస్ పర్సనల్ డేటా. ఏఐ అనేది పర్సనల్ డేటాని యూజ్ చేసుకుంటుంటుంది. ఉదాహరణకి మెడికల్ రికార్డ్స్ లేదా ఆన్లైన్ యాక్టివిటీకి సంబంధించిన వివరాలు ఉండొచ్చు అక్కడ. వీటిని ఆ, ఇలాంటి డేటాని ఏఐ యూజ్ చేసుకుంటూ ఉంటుంది. అది మెడికల్ రికార్డ్స్ కావచ్చు, ఆన్లైన్ యాక్టివిటీకి సంబంధించిన వివరాలు కావచ్చు. వీటన్నిటితో ఏఐ అనేది పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ. ఉదాహరణకి ఇక్కడ హెల్త్ యాప్స్ రికమెండ్ ట్రీట్మెంట్స్ బేస్డ్ ఆన్ పేషెంట్స్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్, హెల్త్ యాప్స్ రికమెండ్ ట్రీట్మెంట్స్ బేస్డ్ ఆన్ పేషెంట్స్ డేటా. పేషెంట్ యొక్క డేటాను బేస్ చేసుకుని ఈ హెల్త్ యాప్స్ అనేవి ట్రీట్మెంట్స్ రికమెండ్ చేస్తాయి, ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అతనికి అనేది రికమెండ్ చేస్తూ ఉంటాయి. సో ప్రైవసీ సేఫ్ గార్డ్స్ సచ్ as ఎన్క్రిప్షన్ ఎన్ష్యూర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ మిస్యూజ్డ్. ఇక్కడ ప్రైవసీ అంటే ప్రైవసీ సేఫ్ గార్డ్స్ సచ్ as ఎన్క్రిప్షన్. సేఫ్ గార్డ్స్ అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ప్రైవసీ సేఫ్ గార్డ్స్ అనేవి ఏమున్నాయి? ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే ఈ మన యొక్క డేటాని డైరెక్ట్ గా డిస్ప్లే చేయకుండా ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్ లోకి మార్చేస్తుంది. అంటే డైరెక్ట్ గా మనం చూసిన డేటా మనకు అర్థం కాదు. అలా అలా మార్చేసిన దాన్ని ఎన్క్రిప్షన్ అంటారు. అది డైరెక్ట్ గా చూస్తే అర్థం కాదు. నెక్స్ట్, ఎన్ష్యూర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ మిస్యూజ్డ్. సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ అవ్వకుండా దాన్ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. అంటే ఎవరికి అర్థం కాని విధంగా దాన్ని మార్పు చెందిస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ ప్రైవసీ. నెక్స్ట్, రోబస్ట్నెస్ అంటే పటిష్టమైన విధంగా ఉండడం. రోబస్ట్నెస్ మీన్స్ ఏఐ పెర్ఫార్మ్స్ రిలయబుల్లీ ఈవెన్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్. ఫర్ ఇన్స్టెన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్, an autonomous drone should avoid obstacles even in poor weather. Robust AI ensures consistent and safe performance in real world conditions. నెక్స్ట్ ఇక్కడ పటుత్వం. రోబస్ట్నెస్ అంటే పటిష్టమైన విధంగా ఉండడం. అంటే ఏఐ అనుకోని పరిస్థితులలో కూడా విశ్వసనీయంగా పనిచేయడం అన్నమాట. ఉదాహరణకి ఇక్కడ అటానమస్ డ్రోన్ అంటే ఇక్కడ ఒక డ్రోన్ అనేది, అటానమస్ డ్రోన్ అంటే ఎవరు ఆపరేట్ చేయకుండా దానికి అదే పనిచేస్తూ ఉన్న డ్రోన్. షుడ్ అవాయిడ్ అబ్స్టాకిల్స్ అంటే ఇక్కడ వాతావరణంలో ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని అధిగమించాలి అది. సో రోబస్ట్ ఏఐ అంటే పటిష్టమైన ఏఐ ఎన్ష్యూర్స్ కన్సిస్టెంట్ అండ్ సేఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ రియల్ వరల్డ్ కండిషన్స్. ఇది నిజ జీవిత పరిస్థితుల్లో స్థిరమైన మరియు సురక్షిత పనితీరుని అందిస్తుంది అనమాట. రోబస్ట్నెస్ అంటే పటిష్టంగా పనిచేయడం అన్నమాట అది. నెక్స్ట్, సస్టైనబిలిటీ, స్థిరత్వం. సో సస్టైనబిలిటీ ensures AI development and use do not harm the environment or society. For example, energy efficient AI training reduces carbon footprint and responsible socially responsible AI avoids negative societal impacts. Sustainable AI ensures long-term benefits without excessive resource use. ఇక్కడ ఎన్ని రకాల ఏఐలు ఉన్నాయో చెప్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎనర్జీ ఎఫిషియంట్ ఏఐ అనేది ట్రైనింగ్ రెడ్యూసెస్ కార్బన్ ఫుట్ ప్రింట్. అంటే ఇక్కడ కార్బన్ ఫుట్ ప్రింట్ ని తగ్గిస్తుంది. మరియు
సోషల్లీ రెస్పాన్సిబుల్ ఏఐ అంటే సామాజిక బాధ్యత గల ఏఐ అవాయిడ్స్ నెగిటివ్ సొసైటల్ ఇంపాక్ట్స్. సస్టైనబుల్ ఏఐ అంటే స్థిరత్వంతో ఉన్న ఏఐ, స్థిరమైన ఏఐ ఎన్ష్యూర్స్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ వితౌట్ ఎక్సెసివ్ రీసోర్స్ యూస్. సో దిస్ ఇస్ సస్టైనబిలిటీ. సో ఇది మీకు. సో థర్డ్ క్వశ్చన్ ఫ్రమ్ థర్డ్ యూనిట్ నుండి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. బయాస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ఏఐ సిస్టమ్స్. బయాస్ అంటే పక్షపాతంగా ఉండడం, ఫెయిర్నెస్ అంటే ఆ, అన్నిటిని సమానత్వంతో చూడడం. సో ఇందులో మనం ఎథిక్స్, బయాస్ అండ్ ఫెయిర్నెస్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ గురించి చూసాం. ఇది బయాస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ఏఐ సిస్టమ్స్, డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఏఐ మోడల్స్, ఎథిక్స్ ఇన్ ఏఐ, ట్రాన్స్పరెన్సీ ఇన్ ఏఐ, అకౌంటబిలిటీ, సెక్యూరిటీ, ప్రైవసీ, రోబస్ట్నెస్, సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ అంటే స్థిరత్వం. స్థిరత్వం. రోబస్ట్నెస్ అంటే పటుత్వం ఆర్ పటిష్టంగా పనిచేయడం. ప్రైవసీ గోప్యత. సెక్యూరిటీ డేటాకి రక్షణ భద్రత. అకౌంటబిలిటీ జవాబుదారీతనం. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ జరిగితే ఆ ఏఐ డెవలప్ చేసిన వాడు కానీ ఆ కంపెనీ కానీ బాధ్యత తీసుకోవాలి. దట్ ఈస్ అకౌంటబిలిటీ. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఏఐ సిస్టమ్స్, ఎటువంటి దాపరికం లేకుండా పనిచేసే తత్వం ఇది. నెక్స్ట్ ఎథిక్స్ ఇన్ ఏఐ, నైతిక విలువలు. డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఏఐ మోడల్స్, డెవలప్ చేయడం, డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ని వినియోగంలోకి తీసుకురావడం, దాన్ని డిప్లాయ్మెంట్ అంటారు. సో ఈ పాయింట్స్ తో నేను థర్డ్ యూనిట్ లో ఒక క్వశ్చన్ ని ప్రిపేర్ చేస్తాను.